హాయ్, హలో, నమస్తే ఆల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు అందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి యాదవ్. సో ఈ రోజు అయితే ఇంకో కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసిన అండి. సో చూడండి, ఇది వచ్చేసి మీగడ. అంటే మేము పాలు తీసుకుంటాము, బర్రె పాలు ఇంట్లో డే బై డే వస్తాయి అన్నమాట. సో దాంట్లోంచి నేను మీగడంతా తీసి ఇట్లా స్టోర్ చేస్తా ఫ్రిడ్జ్ లో. సో ఇంకా చూసిరా, ఇదిగోండి మీగడ. సో ఇది డబ్బా అనమాట, ఫ్రిడ్జ్ లో పెట్టేస్తా. దానికోసమని ఇవైతే కూల్ వాటర్, చూడండి కూల్ వాటర్ ఫ్రిడ్జ్ లో పెట్టిన కూల్ వాటర్, వీటిని కొంచెం వేస్తే మనకు మీగడ మంచిగా వస్తుంది. సో ఇప్పుడైతే మనము పాలలోంచి తీసిన మీగడతోని నెయ్యి చేసుకుందాము ఈరోజు. ఇంకా నెయ్యి వీడియోనే అన్నమాట. సో చూడండి ఇంకా. సో దీంట్లోకి మనం చూడండి మీగడ వేస్తున్నా. కొన్ని వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని సో ఇంకా దీన్ని తిప్పేసుకోవడం. ఒకసారి తిప్పుకున్నాం కదా. సో చూద్దాం మనం ఎట్లా వచ్చింది. చాలాసేపు తిప్పాలి. చూడండి, ఇది ఇట్లా వస్తుంది అనమాట. ఇది ఇట్లా కింద వాటర్ వెళ్తున్నాయి కదా. సో ఇప్పుడు కొన్ని కూల్ వాటర్ వేసుకుందాం. ఇలా మనం కూల్ వాటర్ అనమాట, అవి ఫ్రిడ్జ్ లో పెట్టిన వాటరు. సో ఇప్పుడు ఇంకోసారి తిప్పుకుందాం. ఓకే, ఇక్కడ వాటర్ అన్ని కిందికి వెళ్ళిపోయి మీగడ అనేది పైకి వచ్చేస్తుంది మనకు. సో ఇప్పుడు అయితే ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, చూసిరా, అది మనకి ఇట్లా రావాలంటే ఇంకా కొన్ని మనం ఇట్లా చల్లటి నీళ్ళు పోసుకోవాలి, పైకి వచ్చేస్తుంది. చూసిరా, మీగడ. దీన్ని మనం వాటర్ లో వేసుకుందాం. ఇక్కడ ఇలా వేసుకుంటే కిందికి పడిపోకుండా ఉంది అంటే, కిందికి వెళ్ళకుండా వాటర్ లో తేలుతుంది అంటే ఇది మీగడ అని అర్థం. ఇట్లా చూసిరా, వాటర్ ఎట్లా అయింది చూడండి. వాటర్ కి వాటర్ ఇట్లా చేస్తే ఎంత అవుతుంది అంటే ఇది మనం మీగడ. కోకుండా ఇట్లా వస్తుంది అనమాట మీగడ. చూద్దాం, నార్మల్ వాటర్ వేసినాం కదా. సో ఇవన్నీ వాటర్ అంటే వేస్ట్ ఆఫ్ వాటర్ అనమాట. మిక్సింగ్ అయ్యి మీగడ అనేది మొత్తం పైకి వచ్చేసింది. సో ఇంకా బ్యాలెన్స్ ఉంది కదా. సో ఇది కూడా వేసేసుకుందాం మనం. ఇది చూసారు కదా. ఇది కూడా వేసేసుకుందాం అనమాట.
ఈజీ అండి మీగడ తీసుకోవడం. పావు కిలో నెయ్యి వచ్చేస్తుంది. పావు కిలో ఏంటి ఇంకెక్కువనే వస్తుంది. పాల మీగడతో నెయ్యి అన్నమాట. మొత్తం ఖాళీ. చాలా మంచిగా పాలు ఇస్తారు వాళ్ళు. మంచిగా అయితే మీగడ వస్తుంది. సో చూసారు కదా. సో దీన్ని కూడా ఇప్పుడు మనం తిప్పేసుకుందాం. చూసారా చేతి ఎంత సమర్ ఉంది నాది. చూడండి. వాటర్ మిగడ సపరేట్ అవుతాయి అన్నమాట. ఇట్లా చూడండి ఎట్లా వచ్చింది పైకి. వాటర్ లో అంతా ఇదైంది కదా, ఇట్లా వచ్చింది. ఇంకా కొద్దిసేపు అయితే తిప్పుకుందాం మనం. చేతు ఇట్లా జారిపోతుంది నాకు. సో ఇప్పుడైతే స్టార్ట్ చేసుకుందాం మనం. వాటర్లో నుంచి సపరేట్ అవుతుంది. చూసిరా ఎట్లా వచ్చింది. ఇప్పుడు చూడండి వాటర్ వేస్తాను నేను. చల్లటి వాటర్ అనమాట. చూసిరా ఎట్లా పైకి వచ్చేసింది. చల్లటి వాటర్ వేస్తే ఇట్లా వచ్చేస్తుంది మన మీగడ. వావ్ చూసిరా మన మీగడ ఎట్లా. శ్రీకృష్ణుడికి వెన్న చాలా ఇష్టం అంట. సో మన వెన్న ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్ లో వేసుకుంటాం. చూసిరా తేలుతుంది వాటర్ లో, లోపలికి వెళ్ళట్లేదు. అంటే ఇది ప్యూర్ వెన్న అని అర్థం. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. నార్మల్ పాల ప్యాకెట్ లో నుంచి మీగడైతే రాదు, తీయాలన్నా కూడా కష్టమే దాంట్లోంచి. కానీ మేము వేయించుకుంటాం అనమాట. విలేజ్ నుంచి చేస్తారు మాకు పాలు డే బై డే. ఇంకా పాలల నుంచి మీగడ రోజు రోజు తీస్తుంటా అనమాట. ఒక 2 ఇంచుల మందం అయితే మీగడ వస్తుంది నాకు. సో దాంతో ఇంకా నేను చూసిరా ఎంత బాగుంది. వాటర్ అంతా సపరేట్ అయిపోతుంది. చూసిరా ఇక వాటర్లో కలవట్లేదు కూడా. చూసిరా వాటర్లో ఎంతసేపు ఇట్లా వేస్తున్నా కూడా కలవట్లేదు. దీని సపరేట్ ఇట్లా ఉండలాగా వచ్చింది. చూసిరా వావ్. తింటారా? మీకే ఇట్లా. సో చక్కగా మనం అయితే దీంట్లోంచి మీగడ తీసేసుకుందాం. ఇది ఇట్లనే నెయ్యి చేసుకోకుండా పెట్టుకొని కూడా మనము రొట్టెలు చేసుకుంటాం కదా అండి, చపాతీలు. సో చపాతీలకి మీగడ
చపాతీలకి మీగడ గరంగా చపాతీ పైన వేసుకొని కూడా మనము ఆయిల్ బదులు మీగడ వేసుకొని కూడా చేసుకోవచ్చు, బాగుంటది. బయట నుంచి తీసుకొచ్చుకుంటారు కదా బటర్ అని, సో ఈ వాటర్ వేసేసుకుందాం, కూల్ వాటర్. ఇంకేమైనా బ్యాలెన్స్ ఉంటే పైకి వచ్చేస్తుంది. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మేము చిన్నప్పుడు వెళ్తుండే కదా. సో అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఒక రూమ్ ఉంటుండే, అంటే సపరేట్ గా ఈ పెరుగు తోడు పెట్టుతుండే దాంట్లోనే. ఇంకా అక్కడే ఒక కవ్వం ఉంటుండే, డోర్ కు పెట్టింది ఉంటుండే అనమాట. సెట్ చేసింది ఇట్లా లాక్ లాగా సెట్ చేసి ఒక పెద్ద కట్టె ఉంటుండే, అంటే దాన్ని తెడ్డ అంటారు. సో అవి ఉంటుండే. సో ఇంకా మా అమ్మమ్మ అట్లా దాంట్లో పెరుగంతా పులిసిన పెరుగు ఉంటది కదా, సో అదంతా దాంట్లో వేసి ఇట్లనే చిలికేదనమాట. వెన్న వస్తే ఇంకా వెన్న తీసి నెయ్యి చేస్తుండే అమ్మమ్మ. మేము అంటే అవ్వ అంటాము మాకు ఇక్కడ, మా అమ్మమ్మని. అప్పటి నుంచి అలవాటు అనమాట. అందరం కూడా అంటే మా మామయ్య వాళ్ళ పిల్లలు, మేము అందరం కూడా అవ్వ అనే పిలుస్తాము. మా అమ్మ వాళ్ళు కూడా అవ్వ అని అంటారు. ఇంకా మాకు కూడా అట్లనే అలవాటు అయింది అనమాట. అమ్మమ్మ అని అంటే ఏదో కొత్త పిలుపులాగా అనిపిస్తుంది. అట్లయితే ఎప్పుడు విలువలేదు మేము మా అమ్మమ్మని, అవ్వ అనే పిలిచేవాళ్ళం. నిజంగా అప్పుడు మా అమ్మమ్మ చేసేది మీగడ తీయడము, అమ్మ ఇంత కష్టమా అనిపించేది. చాలాసేపు అదేంటి తెడ్డేసి ఇట్లా 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 చిలుకుతుండే అనమాట. అట్లా చిలికినప్పుడు ఎంతో సేపు చేయగా 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 ఈ మీగడ వచ్చేది. ఇప్పుడు మనకి చాలా సులువైపోయింది పని, ఈ మిక్సీలు వచ్చి నుండి కదా. చాలా అంటే చాలా సులువైపోయింది నిజంగా చెప్పాలంటే. అప్పుడు చాలాసేపు వాళ్ళకు ఒక ఎక్సర్సైజ్ లాగా చేసేవాళ్ళు. ఎంతసేపు చేసేదో మా అమ్మమ్మ అయితే. అంతసేపు చేస్తే ఇంకా మిగడంతా తీసి ఒక గిన్నెలు వేసేసి ఆ పెరుగు దాని చిలకగా వచ్చిన సల్ల ఉంటది కదా, సో అది ఇంకా అందరు అన్నం తిన్న తర్వాత రొట్టెలు చేసేవాళ్ళు అప్పుడు, జొన్న రొట్టెలు బాగా అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. సో ఇంకా అందరు గ్లాసులు పట్టుకొని వెళ్ళి ఇంకా అది చిలికినప్పుడు వచ్చిన సల్ల ఉంటది కదా, సో అది గ్లాసులలో వేసుకొని అందరు తాగేవాళ్ళు అనమాట. చిన్నప్పుడు నిజంగా మెమొరీస్ అన్ని ఇప్పుడు బ్యాక్ రావాలంటే రాలేవు, కానీ చాలా మంచి మెమొరీస్ అవన్నీ. అన్ని మిస్ అవుతున్నాం ఇప్పుడు మేము. ఇప్పుడు అవన్నీ బర్రెలు ఉంటేనే కదా పాలు పిసికి పెరుగు తోడు పెట్టి మిగడలు తీసి వెన్నెలు తీసి నెయ్యిలు తీసి ఇవన్నీ ఉండేది. మా చిన్నప్పుడు అయితే మాకు నెయ్యి కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేది. బట్ ఇప్పుడు అన్ని మిస్ అయిపోతున్నాం మేము. సో చూసిరా ఇట్లా మిగడని కడుక్కోవాలి. సో నేను ఎక్కడ ఆపినా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయినా కదా, మా ఊళ్ళోకి వెళ్ళిపోయినా అనమాట నేను. నిజంగా అప్పుడు మా అమ్మమ్మ అంత కష్టపడి చేసేది, ఒక గంట సేపు చిలికితే గానీ ఇంత మిగడ వచ్చేది కాదు. ఇప్పుడు చూసిరా మనకి ఎంత సులువైపోయింది పని. అందుకేనేమో అంత ఇప్పుడు చాలా హెల్త్ ఇష్యూస్ రావడం, అంటే ఇంత రెస్టీగా ఉంటున్నాం కదా. సో అప్పుడైతే ప్రతిదానికి కష్టపడేది కదా, ఎంతో కష్టపడితే గానీ ఒక ఐటెం తయారయ్యేది కాదు. అప్పుడు అట్లా ఉండే కదా. సో ఇప్పుడు మనకేంటి అన్ని డిష్ వాషర్లు, వాషింగ్ మిషన్లు, మిక్సీలు, ఇంకా మనకి రెస్ట్ ఇచ్చే ఐటమ్స్ అన్ని వచ్చేసినాయి కదా. నిజంగా అప్పుడైతే నేను చూసేదాన్ని, నిజంగా చాలా కష్టపడుతుండే మా అమ్మమ్మ. ఎంతోసేపు కష్టపడితే గానీ అంత మిగడ అంత నెయ్యి అయ్యేది కాదు. ఇంకా మజ్జిగ ఏదైతే సల్ల వస్తుందో తీసిన తర్వాత, ఇప్పుడు మనం పాల మీద తీస్తున్నాం కదా, వాళ్ళు పెరుగు మీద తీసేవాళ్ళు అనమాట. చాలా పెరుగు తినేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు మనం కొందరు తింటారు కొందరు తినరు, కానీ అప్పుడైతే ఇంట్లో పెట్టిన పెరుగు కదా చాలా ఇష్టంగా తినేవాళ్ళు, అందరు కూడా తినేవాళ్ళు అనమాట. ఇంక ఇప్పుడు ఏంటంటే అట్లా ఇష్టం ఉన్న వాళ్ళు తింటారు, ఇష్టం లేని వాళ్ళు తినరు అట్లా. ఇప్పుడు మనం ఏదైనా కూడా వెళ్ళి షాప్ లో ఒక ప్యాకెట్ తీసుకొచ్చుకుంటాం, హార్ట్స్ అనను అదనో ఇదనో. ఇంట్లో పెట్టుకోవడం తక్కువనే కదా అండి. కానీ అప్పుడైతే ఇంట్లోనే ఇంటి పాలే ఉండేవి కాబట్టి ఇంట్లోనే చక్కగా కుండల్లో పెరుగు తోడేసుకునే వాళ్ళు. దాంట్లో వచ్చిన మిగడతో చక్కగా మిగడ తీసుకొని ఇంట్లోనే పెరుగు కూడా చేసుకునేవాళ్ళు. ఏంటో మనకి ఇప్పుడు ఇట్లా అయిపోయింది మనకు అంతా. కానీ మళ్ళీ కొందరు అదే ఫాలో అవుతున్నారు ఇప్పుడు, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా. మళ్ళీ మట్టి ఇండ్లు, మట్టి కుండల్లో ఉండడము. నిజంగా ఎప్పుడైతే కరోనా వచ్చిందో అప్పటి నుంచి కొంచెం హెల్త్ కాన్షియస్ అయితే పెరిగింది జనాల్లో అనే చెప్పచ్చు. నిజంగా మా అమ్మమ్మ అయితే అప్పుడు ఈ మజ్జిగ మొత్తము నెయ్యి చేయడము, పెరుగు చిలకడము అన్ని కుండలోనే చేసేది మా అమ్మమ్మ.
చూసిరా. ఇప్పుడు దీన్ని మనము ఒక దాంట్లో తీసేసుకుందాం, వేరే నీళ్ళు వేసి కడుక్కుందాం. మళ్ళా కొంచెం మీగడ కదండి, కొద్ది రోజులు మనం ఒక నెల వరకు అన్నా తీసి పెడతాం కాబట్టి స్మెల్ రాకుండా మనం దీన్ని ఒక 2-3 టైమ్స్, ఒక 2 టైమ్స్ అన్న చక్కగా వాష్ చేసుకుంటే, బిస్కెట్ మంచి ఇట్లా నలుపుతూ వాష్ చేసుకున్నామంటే చూసిరా. ఏదో స్టోరీయా ఏదో సామెతను ఉంటది కదా, మీగడ పాలకు నీళ్ళను సపరేట్ చేసేసి మీగడ సపరేట్ అవుతుంది అని. వేసుకుందాం మనం మీగడని. ఇంకోసారి ఇట్లా చక్కగా ఇట్లా అన్నామంటే నీళ్ళలో కలవట్లేదు చూసిరా, అంత ప్యూర్ మీగడ అనమాట. మంచిగా అనిపిస్తుంది నాకు ఇది చేయడం అంటే, ఇష్టం అనిపిస్తుంది. స్మూత్గా ఏదో వేళ్ళకి తగులుతున్నట్టు ఉంటుంది. మన స్కిన్ కూడా ఇట్లా ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. బాగుంది కదా. ఇట్లా మంచిగా వాష్ చేసుకుంటే మనకు స్మెల్ రాదనమాట. స్మెల్ అంటే ఏముండదంలేండి, పాల స్మెల్లే వస్తుంది. కాకపోతే కొద్ది రోజులు మనం స్టోర్ చేసి పెడతాం కదా మీగడ, ఒకేసారి అంత మీగడ వెళ్ళదు కదండి. మినిమం ఒక నెల రోజులన్నా తీయాల్సి వస్తుంది. సో ఎంత ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా పాలకు సంబంధించింది కదా, కొంచెం అయితే కొంచెం పులుపు వాసన అయితే వస్తుంది మనకు. సో ఇంకా అది క్లీన్ చేసుకోవడం అంతే. ఆల్మోస్ట్ మనం మిక్సీ పట్టినప్పుడే ఆ వాటర్ లోనే వెళ్ళిపోతుంది. ఇంకా కొంచెం మనకి ఎందుకు ఇంకా డౌట్ గా ఉండడం, నెయ్యి స్మెల్ రాకుండా ఉండడానికని ఇట్లా కొంచెం బిస్కుతూ మనం మీగడని క్లీన్ చేసుకొని వాటర్ తీసేసి వేసుకున్నామంటే సూపర్ గా నెయ్యి వస్తుంది అనమాట మనకు. చూసిరా. ఎక్కడ నీళ్ళలో కలవట్లేదు. అడుగు మందం ఉంది గిన్నె, సో దీంట్లో వేసుకుందాం మనం మీగడ నెయ్యి కాచుకోవడానికి. 2 parts కింద వేసుకుందాం. సో ఇట్లా నీళ్ళు వెళ్ళిపోతాయి చూసిరా. కొంచెం ఇట్లా నీళ్ళు తీసేసుకొని ఇంద వేసుకుందాం. ఒక మ్యాక్సిమం ఎంత బాగుందో విన్నా. చూసిరా, మినపప్పు వడల్లాగా బాగుంది కదా. ఎంతసేపు ఆడుకోవాలనిపిస్తుందో. వేస్ట్ ఓనించుకోవద్దు కదా అండి, ఇంత కష్టపడి తీసుకుంటాం. ఏంటో కదా మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఏది కూడా వేస్ట్ ఓనించుకోవద్దు. ఎందుకు వేస్ట్ ఓనించుకోవాలి? కష్టపడి పాలు కొనుక్కుంటాం, కష్టపడి మీగడ తీసుకుంటాం, ఎంత కష్టపడి నెయ్యి చేసుకుంటాం. ఎందుకండి పోనించుకోవడం కదా. ఎంతమంది నాలాగా ఆలోచిస్తారు కామెంట్ చేయండి. చూసిరా, స్టవ్ ముట్టించేసుకుందాం మనం. పెట్టేస్తాం.
మరీ పెద్దగా పెట్టుకోవద్దు, చిన్న. చూసిరా వెయ్యంగానే దాన్ని కదలిక చూసిండ్రా ఎట్లా తిరుగుతుంది, చూసిరా. ఇట్లా పెట్టుకొని దాంట్లో చూసిరా అవి మన స్పైసెస్ లవంగాలు ఇవి ఎందుకు వేస్తా అంటే కొంచెం స్మెల్ రాకుండా మనకి, అంటే నెల రోజులు మనము ఫ్రిడ్జ్ లో మిగడ స్టోర్ చేసి పెడతాం కదా, సో అది ఇంకా మనకు స్మెల్ రాకుండా ఇవి కొంచెం మనకు హెల్ప్ అవుతాయి అన్నమాట. అదొకటి. అండ్ కొంచెం ఇంకా కొద్దిగా వేసుకుందాం, ఏంటి మన దాల్చిన చెక్క వేసుకుందామండి కొంచెం. ఇది కూడా మనకి హెల్త్కి మంచిదే, అంటే దాల్చిన చెక్క కొంచెం. అండ్ ఇది వచ్చేసి జాజికాయ అన్నమాట. మనకు మంచిగా దాంట్లో స్మెల్ రాకుండా, బ్యాడ్ స్మెల్ రాకుండా ఇది మంచిగా పనిచేస్తుంది అనమాట. జాజికాయ హెల్త్ కూడా మంచిది. సో ఇది ఒకటి వేస్తున్నాను అనమాట. ఇంకా నేనైతే ఇవి వేసుకుంటా. కొందరు అయితే తమలపాకులు వేస్తారు, అండ్ కొందరు ఇంకా స్మెల్లీ ఐటమ్స్ ఏవన్నీ వేసుకోవచ్చు మనకు, అంటే దాని స్మెల్ అనేది బయటకు రాకుండా మనం కొంచెం నెయ్యి ఎక్కువ స్మెల్ రాకుండా కొద్ది రోజులు స్టోర్ చేస్తాం కాబట్టి స్మెల్ రాకుండా మనం ఇవన్నీ వేసుకుంటే ఏంటంటే అది నెయ్యి అయినంత సేపు అవి నెయ్యిలో మరుగుతూ ఉంటాయి కాబట్టి బ్యాడ్ స్మెల్ అంటే ఏం రాదు. కాకపోతే మనకు పెరుగు 1-2 days అట్లా పక్కన పెట్టేసి ఎట్లా పులిసిన స్మెల్ వస్తుంది, ఆ స్మెల్ వస్తుంది అనమాట. సో అది కూడా రాకుండా ఉండడానికి యాడ్ చేసుకోవడం అనమాట. నెయ్యి అయిన తర్వాత చూపిస్తాను ఎంత ప్యూర్గా నెయ్యి వస్తుందో మీకు. సో ఇంతే ఇంకా ప్రాసెస్. సో ఇది మెల్లిగా మనం మిక్స్ చేసుకుందాం. కరుగుతుంది చూసిరా, ఇదిగోండి నెయ్యి అవ్వడం అప్పుడే స్టార్ట్ అయిపోయింది చూసిండ్రా, పూసగా అన్నట్టుగా. ఏంటో కదా కొనుకొచ్చుకుంటే మనకు 500-600 అయితే కావాలి. సో మనం ఇంట్లో వేసుకుంటే ఆ ఆనందం వేరు కదా. చూడండి ఇప్పుడు దీని వాటర్ నెయ్యి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. చూసారు కదా మన నెయ్యి ప్రిపరేషన్ ఎలా ఉందో. సో ఇదంతా మనకు స్లో ప్రాసెస్ అనమాట. మనము పెద్దగా మంట పెట్టేసుకొని వేడి చేసుకుంటే మాడిపోతుందండి. చిన్నగా సిమ్ లో పెట్టుకొని అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ మనం వేడి చేసుకున్నాం అనుకోండి, చక్కగా నెయ్యి అయితే వచ్చేస్తుంది మనకు. దాంట్లో వాటర్ ఏదైతే ఉందో అదంతా మరుగుతూ ఉంటది కదా, సో ఎగిరిపోతుంది అనమాట. ఓన్లీ నెయ్యి మాత్రమే మిగిలిపోతుంది మనకు. బాగా నల్లగా అయ్యే వరకు ఉంచుకోకుండా కొద్దిగా వైట్ కలర్ రాగానే ఇంకా మనం ఆఫ్ చేసుకున్నామంటే తర్వాత తీసి వడగట్టుకోవడమే ఇంకా. అండ్ ఇది ఇంకా దానికైతే టైం పడుతుందండి. సో మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అయితే నేను చూపిస్తానండి ఇంకా మీకు వీడియో. సో నేనైతే సిమ్ లో పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ సాయి యాదవ్ యూట్యూబ్ ఛానల్. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన సాయి యాదవ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. బై బై ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్.
ఇదంతా మనకు రెడ్డిష్ కలర్లోకి వచ్చేయాలి. రెడ్డిష్ కలర్లోకి వచ్చిందంటే మన నెయ్యి కంప్లీట్ అయినట్టే. చూసారా, ఇదంతా వాటర్ లాగా అనమాట. ఇక్కడ ఏదైతే ఉందో దాంట్లోంచి నెయ్యి అంత వదిలేసి అది రెడ్డిష్ కలర్లోకి కన్వర్ట్ అవుతుంది. సో అప్పుడు ఇంకా మన గీ అయిపోయినట్టు. ఆల్మోస్ట్ ఒక 30 minutes అవుతుంది. స్లోగా పెట్టిన, చాలా అంటే చాలా స్లోగా పెట్టిన. సో లాస్ట్ స్టేజ్ అన్నమాట. చూడండి, ఇదంతా కూడా కలర్ చేంజ్ అవ్వాలి. కలర్ చేంజ్ అయిందంటే మనకు ఇది నెయ్యి ట్రాన్స్పరెంట్ వచ్చేస్తుంది అదన్నమాట. చూసారా, స్లోగా అవుతుంది. సో ఇదంతా ఇంకా కలర్ చేంజ్ అయిందంటే మన నెయ్యి రెడీ అయినట్టే. మన జాజికాయ, లవంగాలు వేసినాముగా. కొందరైతే తమలపాకులు వేస్తారు, బట్ ఈవినింగ్ టైంలో వేసిన నేను. ఇంకా అప్పుడు సంధ్యవేళ వెళ్ళి ఎక్కడి నుంచి తీసుకురావాలి తమలపాకులు అనేసి నేనైతే చెక్క, కొంచెం జాజికాయ, 2-3 లవంగాలు అయితే వేసిన. అన్నీ కూడా మంచివే కదండి హెల్త్కి. సో ఉడికినా కూడా దాంట్లో ఏం ప్రాబ్లం లేదనమాట. సో ఇంకా లాస్ట్ స్టేజ్ అన్నమాట మన నెయ్యి ఇది. చూడండి, ఇదంతా కలర్ చేంజ్ అయిపోయింది, స్టార్ట్ అవుతుంది. కలర్ క్రీమిష్ కలర్లోకి వచ్చింది. ఒక రెడ్డిష్ కలర్లోకి వచ్చిందంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఈ స్టేజ్లో అడగంటే సూచన ఉంటుంది. కొంచెం దగ్గర ఉండి మనం కలుపుకుంటూ చేసుకున్నామంటే, మందమైన గిన్నె పెట్టుకున్నాం కాబట్టి మ్యాక్సిమం అంటదు, బట్ ఇదంతా కిందికి వెళ్ళిపోతుంది కదా. కొంచెం గట్టిగా ఉండడం వల్ల అంటుకునే ఛాన్సెస్ ఉంటాయని కొద్దిగా మనం దగ్గర నుండి మిక్స్ చేసుకోవడం అంటే అడుగంటకుండా. రెడ్డిష్ కలర్లోకి అయిపోతుంది. అయిపోయిన తర్వాత చూపిస్తాను నేను. మన నెయ్యి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్ చూడండి, రెడ్డిష్ కలర్ అయింది కదా. సో ఇప్పుడైతే ఆఫ్ చేసుకుందాం మనం. నెయ్యి అయిపోయినట్టు ఇప్పుడు ఆఫ్ చేసేద్దాం. వేడి ఉంటుంది కాబట్టి కొంచెం కలర్ అంతా షేడ్ అయిపోయి మనకు నెయ్యి అంతా పేరుకుంటుంది అనమాట. అది కిందికి వెళ్ళిపోయి ఇట్లా వచ్చేస్తుంది. ఓకే అండి, మన నెయ్యి అయితే రెడీ అయిపోయింది చూడండి. సో మనం మొత్తం వేడి చేసుకున్నాం కదా. సో దాంట్లో ఉన్న ఏదైతే వైట్ వెయిట్ ఉందో అదంతా రెడ్డిష్ కలర్లోకి వచ్చి కిందికి వెళ్ళిపోయింది. పైన నెయ్యి వచ్చింది చూడండి. ఇంకా వడగొట్టుకొని ఒక సీసాలు అయితే వేసేసుకున్నాను నేను. చూడండి ఎంత ప్యూర్గా వచ్చిందో నెయ్యి. సీసాలో వేసిన తర్వాత కలర్ కూడా క్రీమిష్ కలర్లో చాలా బాగా వచ్చింది. గ్లాస్లో అది కూడా పెక్క యాడ్ చేసిన చూడండి. And thank you so much for watching this video అండి. Please do like, share and subscribe our Sai Yadav YouTube channel. Thank you so much అండి. Bye bye all of you. రెగ్యులర్గా ఒక 2 days వాడేయచ్చు అనమాట. కాఫీలో ఉంటుందా చూడండి ఎంత ప్యూర్ వచ్చిందని.